హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే టెంపుల్ దగ్గరికెళ్ళాము. ఎందుకెళ్ళాము అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే కోటమైసమ్మ టెంపులు. మేము బయటికెళ్ళామండి. బయటికెళ్ళి ఫుడ్ తిందామనుకున్నాము రెస్టారెంట్‌లో. నాకైతే ఫుడ్డు రెస్టారెంట్‌లో తినటం ఇష్టం లేదండి. అందుకోసమే ఈ టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఫుడ్ పట్టుకొని. ఇప్పుడైతే అందరం అయితే కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దగ్గరికెళ్ళి మొక్కుకుంటున్నాం. ఎందుకంటే టెంపుల్‌కి వచ్చినప్పుడు కంపల్సరీ కాళ్ళు కడుక్కోవాలండి. కాళ్ళు కడుక్కొనే గుళ్ళోకెళ్ళాలి. అదైతే మన హిందూ సాంప్రదాయం. మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని బొట్లయితే పెట్టుకున్నాము. ఇగో మేమైతే ఆ కారులో వచ్చామండి. ఇక్కడైతే శివుడు నాట్యం చేసే బొమ్మ అది. శివుడు నాట్యం చేస్తాడు గది. మా సిస్టర్ నీళ్ళైతే కొడుతుంది. బ్రదర్ కాళ్ళు కడుక్కుంటున్నాడు. మా అమ్మ అయితే దేవుణ్ణి మొక్కుకొని బయటకొచ్చింది. ఈ అమ్మాయి అయితే మా పెద్ద పాప. మొక్కుకునే అమ్మాయి అయితే మా అక్కయ్య వాళ్ళ కూతురు. కోటమైసమ్మ తల్లి చాలా వెరీ పవర్‌ఫుల్ అండి. ఇంతకు ముందు కూడా నేను ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఆ తల్లి టెంపుల్ గురించి. పెద్ద వీడియో అయితే చూడండి మళ్ళొకసారి. చాలా అంటే చాలా వెరీ పవర్‌ఫుల్ అండి. ఏది మొక్కుకుంటే అది అయిద్ది. అందుకే రెస్టారెంట్‌లో ఎందుకు తినాలా? గుడికెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటది కదా అని ఎళ్ళాము. అదైతే బిర్యానీ. అనుకోవచ్చు బిర్యానీ తినొచ్చా టెంపుల్ దగ్గర అని. తినొచ్చండి. ఎందుకు అనంటే మేకలు, కోళ్ళన్నీ కోసుకుంటాంగా అది చికెన్ గదా! మా సిస్టర్ అయితే ఇప్పుడైతే మూతలు తీస్తుంది మూతలు. ఎందుకంటే కొంచెం రెస్టారెంట్‌లో ఎందుకో తినబుద్ధి కాలే అండి. గుడికెళ్తే ప్రశాంతంగా ఉంటది. అక్కడ తిన్నట్టు ఉంటది. ఆ తల్లిని దర్శించుకున్నట్టు ఉంటది అని నా అభిప్రాయం. నా ఆలోచన. అయితే మా వోళ్ళందరూ ఓకే అన్నారు. ఇస్తారాకులైతే క్లీన్ చేస్తున్నారు. మా అక్కయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు. మా చిన్న పాప ఇస్తుంది. మా పెద్ద పాప అయితే బోరింగ్ కొడుతుంది. మా అక్కయ్య వాళ్ళ పెద్ద పాప అయితే కడుగుతుందండి ఇప్పుడైతే ఆ ప్లేట్లండి. మా సిస్టర్ అయితే బిర్యానీలో ఏమేమి వచ్చాయో అన్ని అయితే మూతలు తీసైతే చూస్తుంది. మేమైతే ఒకటి రెడ్ బకెట్ ఇంకొకటి చిన్నది తీసుకొచ్చాము. ఎందుకు అనంటే ఒకవేళ టెంపుల్ దగ్గరగా అండి ఎవరన్నా ఉంటే పెట్టొచ్చు అని అయితే తీసుకొచ్చాము. మా సిస్టరు, మా అమ్మ, బ్రదరు అందరు కూర్చుండ్రు. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నామండి. ఎందుకంటే బోరింగ్ ఉంది గానీ అక్కడ బోరింగ్ వాటర్ అయితే మంచిగుండదండి. కాబట్టే వాటర్ అయితే కొనుక్కొచ్చుకున్నాం. అయన్నీ ఖాళీ ప్లాట్‌లండి. చాలా బావుంటుంది ఆ టెంపుల్ దగ్గరైతే. ఇక్కడ చెట్టు ఉంటుందండి. యాప చెట్టు ఎంత చల్లగా ఉంటుందో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే మా సిస్టర్ అయితే ప్లేట్‌లల్లో అయితే అందరికి బిర్యానీ పెడుతుంది. అక్కడ కుర్చీలున్నాయండి కూర్చోటానికి. కానీ కుర్చీల మీద వద్దులే అని కిందయితే కూర్చున్నాం మేము. ఓహో! మా అక్కయ్యోళ్ళ అమ్మాయి అయితే ఆ బాక్స్‌లో బిర్యానీ యేసుకుంటుంది. ఎందుకంటే కొంచెం అది స్పైసీగా ఉందండి కారంగా. కొంచెం స్పైసీగానే తింటది ఆమ. అందుకోసమే నేను ఇది యేసుకుంటలే అని యేసుకుంటుంది. అప్పుడప్పుడు అట్లా సరదాగా ఫ్యామిలీతోని అట్లా బయటికెళ్ళి టెంపుల్లకైనా, లేపోతే రెస్టారెంట్‌లకైనా అలా తింటే బావుంటుందండి. హ్యాపీగా, సంతోషంగా ఫ్యామిలీతో గడిపినట్టుంటుంది. వేడి వేడిగుంది. అందుకే మా సిస్టర్ అయితే ఊదుకుంటూ పెడుతుంది. కాలుతుందండి. మా ప్రియ అయితే బ్రదర్‌కి పెట్టిచ్చింది. చూడు ఆనియన్స్ నిమ్మకాయ ఏయమని అడుగుతున్నాడు. ఎందుకనంటే యేసింది. అయినా అంత తినలేవను మళ్ళా అది స్పైసీగా ఉంది అంటే మా సిస్టర్ మళ్ళీ అది తీసుకొని వేరేదైతే పెట్టింది. ఎందుకో ఆ బాక్స్‌లో వరకి స్పైసీగా వచ్చిందండి. బాగా స్పైసీగా వచ్చింది. నాకు గూడా పెట్టింది గానీ నేనైతే తినలేకపోయాను. ఎందుకో అసలు నేను కూడా స్పైసీగానే తింటాను. కానీ ఈసారైతే స్పైసీగా తినలేకపోయాను బాగా. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి అయితే తిన్నది. చూడగా స్పైసీగా ఉంటే కొంచెం అది మసాలా అంతా తీసేసింది. మా సిస్టర్ అయితే మా పిల్లలైతే స్పైసీగా తినరండి. చిన్న పాప అయితే అస్సలే తినదు. కొంచెం పెద్ద పాప అయినా అట్లా అట్లా తింటుంది గానీ చిన్న పాప అయితే తినదు. మా అక్కయ్యోళ్ళ పాప స్పైసీగా ఉన్న ముక్కెత్తి తీసి పక్కకు పెడుతుంది. మా పెద్ద పాప అయితే వద్దు నేను స్పైసీగా తినను అంటుంది. అక్కడ కూర్చుందయితే మా అమ్మ అండి.
మా అమ్మకి కూడా పెట్టిస్తుంది. ఎందుకనంటే ఇలా మాకిష్టమండి. ఇలా బయటికెళ్ళి ఇట్లా అందరి మధ్యలో చల్లటి గాలొస్తుంటే ఇట్లా హ్యాపీగా అందరం కలిసి తినటం మాకైతే చాలా సరదా అండి. వనభోజనాలకెళ్ళినట్టు. ఇక వనభోజనాలకెళ్ళినట్టే అనుకోండి. ఎందుకంటే వనభోజనాల కాడేమో మనం వండుకొని తింటాము. ఈడేమో మేము తీసుకెళ్ళాము. అట్లా. అందుకే వనభోజనాల్లాగుంది గదా ఫ్రెండ్స్. చూడండి. మీకైతే ఎలా అనిపిస్తుందో మేము ఇలా ఎళ్లి ఆ టెంపుల్ దగ్గర ఇలా భోజనాలు చేయటం మాకైతే బాగా అనిపించింది. మీకైతే ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ జేయండి నాకైతే. ఫ్రెండ్స్ మా సిస్టర్ అయితే ఇప్పుడు ఆ బ్రదర్‌కి పెట్టేసింది. "ఫైసీ నేను తినలేవనక్క" అనంటే, సర్లే అని అది పక్కకు పెట్టుకొని ఇంకొకటైతే పెట్టేసింది. మేము అంతమంది ఉన్నామండి. 6 నంబర్స్ ఉన్నామండి. 7 నంబర్స్ ఉన్నాం. 7 నంబర్స్ గూడా రెడ్ బకెట్ తినలేకపోయినాం. ఎందుకో మరి ఎండకో ఏంటోలే గాని అస్సలు ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది. మేము ఎళ్ళినప్పుడైతే. అందుకే మేము తినలేకపోయామేమో. సరే ఫ్రెండ్స్ ఇలా ఎంతమంది బయటికెళ్ళి మీరు గూడా ఇలా తింటారో మాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆ టెంపుల్ ఒకవేళ మీకు చూడాలనిపిస్తే ఖమ్మం దగ్గరలో ఉంది పుట్టకోట. అక్కడికెళ్ళండి ఫ్రెండ్స్ మీరైతే బావుంటుంది. మా వీడియోలైతే అన్నీ చూసి ఒకసారి లైక్ చేయండి. సరే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.